జగన్మోహన్ రెడ్డి గారి మీద రాడి దాడి జరగడం విన్నారండి? చూసారు? విన్నాను. జస్ట్ ఏమనిపిస్తుంది? విశాఖ ప్రజలకు ఏమనిపిస్తుంది మీకు? అది పిరికితనం మీద చేసిన ప్రయోగం. అంటే దమ్మున్న మగాడు ఎవరంటే ఏపీకి జగన్మోహన్ రెడ్డి ఒకడే. కానీ దీని మీద ఏంటంటే డైరెక్ట్గా ఎట్టుకోలేక లాస్ట్ మొన్న ఎప్పుడో ఒక వారం క్రితం చెప్పు విసిరారు, ఇప్పుడు రాళ్ళు విసిరారు, రక్తం చూశారు. కానీ ఏదైనా మాకు గెలుపు అనుకోవడమే. ఎందుకంటే 2019 ఎలక్షన్లో కత్తితో పొడిసి రక్తం చూశారు, అది మా విజయానికి సంకల్పం. ఇప్పుడు కూడా రాయితో కొట్టి మళ్ళీ రక్తం చూశారు. ట్రావెల్ చేశారంట సార్. ఇది ఒక కన్న తండ్రిని కొడుకు కొట్టడు, బయటలో కొడతారు. ఏపీకి ఇతను ఎలాంటి వాడు అనేది అందరికీ తెలుసు. ఇతని మీద కుట్రల పని ఉన్న చాలామంది ఉన్నారు. స్టేజ్ల మీద సవాల్ వేసారు, నీకు గొడ్లు ఇప్పుతానని పవన్ కళ్యాణ్, నీకు బట్టలు ఇప్పుతానని ఎవరు మన నారా లోకేష్. వీళ్ళకి చేతకాక బయటికి రాక ఈ కుర్రోళ్ళు ఉంటారు కదా, ఓటు రాలేని వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ వెనకాల ఓటు రాలేని వాళ్ళు ఏంటంటే వెనక నుండి రాళ్ళు ఇసిరి కొట్టించారు. అనుమానం? అది అనుమానం కాదండి. ఎవరు మన ఇంట్లో మనిషిని ఎవరు మనం కొట్టుకోమండి, బయట కొడతాడు. బయట కొడతాడు. ఒక వ్యక్తి మీద దాడి చేశారంటే టీడీపీ, బీజేపీ, మన జనసేన పార్టీ ఈ ముగ్గురు కలిపితేనే ఒక మనిషి మీద ఎదుర్కొంటున్నాడు. అంటే ఈరోజు విశాఖపట్నంలోని మాకు కేకే రాజు గారు అంటే ఎంత వాల్యూ, ఎంత గౌరవం, అలాగే ఏపీ మొత్తానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అభిమానం కూడా. చంద్రబాబుకి ఏ అవసరం అంటారు, లేకపోతే కూటమికి ఏ అవసరం అంటారు? జగన్ మీద దాడి చేస్తే అది వాళ్ళకి మైనసే కదా, అంత తెలుగుతక్కువ ఆలోచిస్తారు వాళ్ళు. సార్ ఏదైనా సరే వాళ్ళు ఏదో ఒక విధంగా మనిషికి ఎలాగోలాగా గాయం చేయాలి, మనిషికి ఎలాగోలాగ దెబ్బ తగిలించాలి అన్న దీంతో ఉంటారు అంతే. ఇది ఏదంటే ఇది కూడా మాకు విజయానికి సంకల్పం అన్నమాట. 2019లో రక్తం చూసారు, గెలిచాం. 2024లో మళ్ళీ రక్తం చూసాం, మళ్ళీ మా విజయం కూడా మాదే. ఇదే మాకు మెయిన్ సంకల్పం. ఏంటంటే రక్తం చిందించి ముందుకెళ్ళాలంటారు కదా, ఇలాగ మేము ఈయన రక్తం చిందించి మేము విజయానికి, మాకు ఇదొక తొలి మెట్టు అనుకోవడం విజయానికి.